గాయస్ మన బైక్ అయితే సేల్ పెడుతున్నా. నేను మా ఛానల్లోనే ఫస్ట్ అప్డేట్ అయితే ఇస్తున్నా. నేను ఇంకా OLXలో కానీ ఎక్కడ నేనేం పెట్టలే. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఫ్యూల్ అప్ అయిపోదాం. ఇక్కడ అమ్మాయి ఉందని వచ్చాను కదా, అమ్మాయి కదా. సో ముందుగానే చెప్తున్నా, మళ్ళీ నాకు చెప్పలేదు బ్రో అని చెప్పని అనొద్దు. ప్రతి ఒక్కరు వీడియో చూడండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయ్స్ చాలా డేస్ తర్వాత మళ్ళీ నేను ఛానల్లో వ్లాగ్ అయితే చేస్తున్నా. చాలా మంత్స్ కూడా అయిపోయినది, చాలా డేస్ అయిపోయినది. బట్ నో ప్రాబ్లం, నాకు మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను అనమాట. బికాజ్ ఎందుకంటే ఎవరైనా ఆపేసారు అనుకో, మళ్ళీ వాళ్ళు వీడియో చేయడానికి అంత ఇంట్రెస్ట్ కలగదు. బికాజ్ ఎందుకంటే వ్యూషిప్ అంతా డౌన్ అయిపోద్ది కదా. బట్ నాకు ఆ భయం లేదనమాట. ఏం లేదు. బికాజ్ ఎందుకంటే నేను ఎన్ని డేస్ గ్యాప్ ఇచ్చినా సరే మీరు గాయ్స్ కీప్ ఆన్ సపోర్టింగ్ మీ. మనకు ఫ్రంట్ బ్యాక్ నెంబర్ ప్లేట్స్ లేవన్నమాట. సో ధైర్యంగా సిగ్నల్ జంప్ చేయొచ్చు. సో నాకు ఆ భయం ఏం లేదన్నమాట. ఎందుకంటే నేను ఎన్ని మంత్స్ అయినా నాకు కావాల్సిన 100 మెంబర్స్ వ్యూషిప్ వచ్చేస్తుంది, ఎంత లేట్ అయినా. బికాజ్ ఎందుకంటే ఇంకా బిగినింగ్ ఛానల్ కదా నాది. బిగినింగ్ ఛానల్లో ఉండగానే నేను వీడియోస్ చేయడం ఆపేసిన. అండ్ కొంచెం ఆ బైక్ జర్కింగ్ అది కొంచెం ప్రాబ్లం వల్ల చేయలేకపోతుండే. ఇప్పుడైతే ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. అంటే కొంచెం అయితే జర్కింగ్ ఉంది, అది వాడి కొద్దిగా మళ్ళీ ఇంకోసారి థ్రాటిల్ బాడీ క్లీనింగ్ చేసి సెట్ అయిపోద్ది అనమాట. బికాజ్ ఎందుకంటే థ్రాటిల్ బాడీ ముందు జర్కింగ్ అలవాటు పడిపోయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ ఆ జర్కింగ్ జర్కింగ్ లేకుండా డ్రైవ్ చేస్తే మళ్ళీ అలా నార్మల్ అవుతుంది ఒక టైంకి. సో ఈరోజు బ్లాగ్ ఏంటనేది వెళ్ళి కొద్దిగా మాట్లాడుకుందాం. చలో, మనకు చాలా రోల్ అయిపోయింది కదా, లెట్స్ రోల్ ద ఇంట్రో. అండ్ ఎప్పుడైతే ఈ జర్కింగ్ ఆఫ్ అయ్యే వరకు నేను క్విక్ షిఫ్టర్ కూడా ఆఫ్ చేసేసిన. బికాస్ ఎందుకంటే ఆ పాప్ సౌండ్స్ వల్ల జర్కింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో స్లోగా అలా యూజ్ చేసి కొద్దిగా సెట్ అయిపోద్ది. అండ్ గాయ్స్, మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే బైక్ సేల్ అయితే పెడుతున్నా. రేపు ఒక్కలోకి 7 కొడతావురా నువ్వు. గాయ్స్, మన బైక్ అయితే సేల్ పెడుతున్నా. నేను మా ఛానల్లోనే ఫస్ట్ అప్డేట్ అయితే ఇస్తున్నా. నేను ఇంకా OLXలో కానీ ఎక్కడ నేనేం పెట్టలే. బికాజ్ ఎందుకంటే ఛానల్ అయితే నీట్గా ఇన్ఫర్మేషన్తో పెట్టచ్చు. ఎందుకంటే నా బైక్ రీఫైనాన్స్ అయితే ఉందన్నమాట. రేపు సెప్టెంబర్ వరకు ఉంది. ఈరోజు డిసెంబర్ 2026 సెప్టెంబర్ వరకు EMI అయితే ఉందన్నమాట. ఫైనాన్స్ అయితే ఉంది, రీఫైనాన్స్ చేయించుకున్నా. కొంచెం అమౌంట్ అయితే తీసుకున్నా అనమాట. సో డైరెక్ట్ క్యాష్ తీసుకున్న వాళ్ళు మాత్రం నాకు ఇన్స్టాలో అయితే మెసేజ్ చేయండి. తెలుసు కదా, లాట్ మాదరా అకౌంట్కి అయితే మెసేజ్ చేయొద్దు. మాదరా బాబీ అని చెప్పానన్న అకౌంట్కి అయితే మెసేజ్ చేయండి నాకు. బికాజ్ ఎందుకంటే లాట్ మాదరా అకౌంట్లో నేను ఆ అకౌంట్ అసలు చూడను. జస్ట్ అది ప్రొఫెషనల్ డాష్బోర్డ్ మాత్రమే. లాట్ మాదరా అనేది పాత అకౌంట్ కదా. సో ఆ పాత అకౌంట్లో నాకు మెసేజ్ చేస్తే నేను ప్రతి ఒక్కళ్ళకి నేను రిప్లై అయితే ఇస్తా. డైరెక్ట్ క్యాష్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం నా డ్యూక్ 390 అయితే సేల్కి ఉంది. యూ నో దట్ నేను బైక్ ఎట్లా యూజ్ చేసినా, ఎట్లా చూసుకుంటున్నా అన్నీ మీకు తెలుసు కాబట్టి. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్ గైస్. రెడ్ అలర్ట్ నేను ఇప్పుడు అనౌన్స్ చేస్తాను కాబట్టి ఎప్పుడు ఎలా సేల్ ఎలా అయిపోద్దో తెలీదు.
సో ముందుగానే చెప్తున్నా, మళ్ళీ నాకు చెప్పలేదు బ్రో అని చెప్పని అనొద్దు. ప్రతి ఒక్కరు వీడియో చూడండి. పిల్లల్ని వేసుకుని రోడ్డు మధ్యలో వెళ్తున్నాడు. క్విక్ షిఫ్టర్ లేక ఆడుకోవడానికి పోతలే. క్విక్ షిఫ్టర్ ఉంటే ఇంకా మస్తు ఆడుకోవచ్చు దీంట్లో. బట్ క్విక్ షిఫ్టర్ అవసరం లే. అప్పులు చూడండి, 5th గేర్ 4th గేర్లో కూడా 5th గేర్లో ఉన్నా. ఈ పోలీసు వాళ్ళతో నాకే ఇబ్బంది రాకూడదు. అమౌంట్ కూడా మీకు ఇప్పుడు రివీల్ చేస్తా. అమౌంట్ వచ్చేసి 2,30,000 అయితే పెట్టినా. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా మన సబ్స్క్రైబర్ అయి ఉంటే 2,20,000 అయితే వాళ్ళకి ఫైనల్ ఇస్తా. నా హెల్మెట్ కూడా ఇచ్చేస్తా. యాక్చువల్లీ నేను హెల్మెట్ ఉంచుకుందాం పీలియన్ రైడర్ కోసం అని చెప్పి అయితే అనుకున్నా. బట్ నా హెల్మెట్ అయితే ఇచ్చేస్తా 2,20,000కి. అది మన సబ్స్క్రైబర్ అయి ఉండుంటే. సో గాయ్స్, ఆఫ్టర్ అ లాంగ్ టైం కదా. సో ఇప్పుడు ఎక్కడున్నామంటే పోర్ట్ స్టేడియంలో అయితే ఉన్నాం. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ అక్కేపాలెం దగ్గర ఉంది కదా. సో ఇప్పుడు అక్కడ బాస్కెట్బాల్ గ్రౌండ్కి అయితే వచ్చిన. ఎందుకు వచ్చాను ఏంటని నాకు తెలీదు, సడన్గా రావాలనిపించింది. ఇక్కడ అన్నీ ఉన్నాడనమాట, రాంప్రసాద్ అని చెప్పి ఇక్కడ అనే కోచ్. సో అనే దగ్గరికి అయితే వచ్చేసిన. చాలా రోజులు అయింది కదా కలిసి. సో అన్నని కూడా సరదా చూద్దామని చెప్పి అయితే వచ్చేసిన అనమాట. కోర్టు పరిస్థితి ఇట్లా ఉంది. సో ఒకసారి ఓవరాల్ లుక్ చూపిస్తా. పక్కన ఏమంటారు వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. అండ్ ఇది వరకు ఇలా ఉండేది కాదు, కొంచెం నీట్గా ఉండే. ఇంకా అండర్ మెయింటెనెన్స్లో ఉంది. ఇదంతా మొత్తం నీట్ అయిపోద్ది అనమాట. బ్యాక్ సైడ్ అది వాలీబాల్ కోర్ట్ అదంతా. మళ్ళీ మన పాత లుక్, కూడా హెయిర్ స్టైల్. సో ఈరోజైతే ఏం ఆడం, జస్ట్ నేను చూడడానికి వచ్చిన అంతే. రెగ్యులర్గా రావడానికి అయితే నాకు టైం సరిపోవట్లే. జాబ్కి వెళ్ళి చేసి అసలు టైం సరిపోవట్లేదు. అండ్ వీడియోస్ కూడా కంటిన్యూ అయితే చేస్తా ఈరోజు నుంచి. సో బ్లాగ్స్ బిగిన్ ఈరోజు నుంచి. ఇంగ్లీష్ కదా, సో వర్డ్స్ ఆలోచించుకుంటున్నా ఏం మాట్లాడాలని చెప్పి. సో ఓవరాల్ లుక్ అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దేర్ యూ గో. ఇక్కడ పక్కన న్యూసెన్స్ ఉంటుంది, పెద్ద నాన్ సెన్స్ అది. సో అదనమాట ఓవరాల్ లుక్. అండ్ ఇటు సైడ్ అయితే మొత్తం చెట్లు అవి బాగుంటుంది. ఇటు సైడ్ నుంచి ఇలా ఈ వ్యూ బాగుంటుంది, మస్తు ఉంటుంది. చూద్దాం. అన్నీ వచ్చిన తర్వాత అన్నీ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ చిన్న ప్రమోషన్ కూడా ఉంది. అన్నయ్య కోచింగ్ది ప్రమోషన్ది అయితే చేస్తున్నా ఈరోజు. పిల్లలందరూ వస్తారు. మార్నింగ్ అయితే సీనియర్స్ వస్తారు, ఈవినింగ్స్ అయితే పిల్లలు వస్తారు. సో స్కై చూడండి, రెడ్ స్కై. సో స్టూడెంట్స్ అయితే వస్తారనమాట. ఈరోజు ఇంకా తక్కువ మంది వచ్చారు డ్యూ టు సెకండ్ సాటర్డే. ఎవరికి వాళ్ళు పిక్నిక్ వెళ్ళిపోయారు అనమాట. I will share. Go. I will share. See guys, ఇంత చిన్న కిడ్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఇంకా చాలా మంది ఉన్నారు. మార్నింగ్ టైం ఇంకా చూపిస్తా. మార్నింగ్ టైం చాలా మంది వస్తారు. స్టార్ట్ చేయి. వాళ్ళు డ్రిబుల్ చేసుకుంటూ 2 మెంబర్స్ బాల్స్ ఉన్నాయి కదా. సో వాళ్ళిద్దరూ డ్రిబుల్ చేసుకుంటూ ఆ రిమైనింగ్ పర్సన్స్ని పట్టుకుంటారు అనమాట. సో వైల్ డూయింగ్ దిస్ యూ విల్ గెట్ హౌ టు డ్రిబుల్, హౌ టు హ్యాండిల్ ద బాల్.
దాక్షాయణి రా. రండి 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 టీం రండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఫీల్ అప్ అయిపోదాం. ఇక్కడ అమ్మాయి ఉందని వచ్చాను కాదు, అమ్మాయి ఇక్కడ ఫుల్ టైం చేస్తా. ఎవరితో వెళ్తున్నాను ఏంటి అనేది బ్లాగ్ అయితే ఏం చేయను, బికాస్ అమ్మాయితో వెళ్తున్నా. సో తనైతే యాక్సెప్ట్ చేయలే వీడియో తీయడానికి. సో అది గైస్, ఇప్పుడైతే నా బైక్ సేల్ గురించి చెప్పాను అండ్ క్లాసెస్ గురించి చెప్పాను. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ జాయిన్ దేర్. బాస్కెట్బాల్ అండ్ నాట్ ఓన్లీ బాస్కెట్బాల్, ఫిజికల్గా ఎవరైనా కొంచెం డల్ ఉన్నారు, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, కొంచెం ఇమెచ్యూర్ పర్సన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కొంచెం యాక్టివ్నెస్ కావాలి అనుకున్నా యూ క్యాన్ టెక్స్ట్ మీ. నేను అన్నికి చెప్తా, అన్నికి ఫార్వర్డ్ చేస్తా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. బ్లాగ్ ఇక్కడైతే ఎండ్ చేస్తా. ఇక్కడ కర్రీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోవడమే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ బ్లాగ్స్ అనేవి ఇంకా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను, గ్యాప్ రాకూడదని కోరుకుంటున్నా. బై గాడ్స్ గ్రేస్ చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. చలో గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మాదరా బాబీ సైనింగ్ ఆఫ్.